ఏపీలో 5 గ్రామాల విలీనంపై భద్రాచలంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఏపీలో విలీనం చేసిన 5 గ్రామాలు తిరిగి తెలంగాణలో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అటెండ్ అయ్యారు. రాజకీయాలకు అతీతంగా భద్రాచలం భవిష్యత్తు కోసం సాగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఇవాళ అందరం ఇక్కడ సమావేశమయ్యామంటే ఒక పరిపాలన ప్రభుత్వాన్ని హెచ్చరించడానికో ఇంకెక్కడికో ఏలెత్తి ఎక్కిరించడానికో కాదు, మనవి చేసుకోవడానికి. ఆ శ్రీరాములు వారే మనల్ని ఆదేశించి ఇవాళ ఈ అవకాశం మన అందరికీ కలిగించారు. ఈ విధంగా ఉద్యోగ వర్గం ఇందాక తమ్ముడు చెప్పినట్లు మీరు మీ సమస్యలే కాకుండా, ఎందుకంటే కేంద్రంలో కార్మిక వర్గానికి వ్యతిరేకత ఎంత ఉందో అందరికీ తెలుసు. కానీ ఇవాళ మీరు స్ఫూర్తి స్పందనతో ప్రజల్ని వాళ్ళు పడే ఇబ్బందులకి మీరు స్పందించి ఈ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మై డీపెస్ట్ అడ్మిరేషన్. మీరు ఇది చేయగలుగుతున్నారు. ఇదే సిగ్నల్ యావత్ భారతదేశంలో కూడా రావాలి. సమస్య మందే కాదు, 10 మందిది కూడా మనం భుజాన్ని వేసుకుంటేనే ఏ సమస్య అయినా పరిష్కరణ చేయగలుగుతామనే మనోధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఇవాళ రోజు ఉంది. భారతదేశం నలుమూలలా మీరు చూస్తే మన బార్డర్స్ పైన శత్రువులే కనిపిస్తున్నారు. యావత్ ప్రపంచం ఇవాళ ఒక ఆందోళనలో ఉన్నారు. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడతాయా, ఉంటాయా, భవిష్యత్తు ఏమిటి? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పిల్లలు, ఈ చిన్నారి ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసి అడ్రస్ లేకుండా తాతాలాడుతూ ఉంటే నిజంగా మనందరం ఎందుకున్నామో, ఈ బతుకు ఇదేనా అని చెప్పి ఒక మనో ఆందోళన అనేది నాకు కలుగుతూ ఉంది. మొన్న పార్లమెంట్లో మాట్లాడింది మొదటిసారి కాదు, 2013 మార్చి నెలలో పార్లమెంటు సమావేశాల్లో ఈ సమస్యను ఆ రోజుల్లో పోలవరం వాటర్స్ గురించి మాట్లాడుతూ ఆ రోజు ఈ కేంద్రాలన్నింటినీ కూడా నేను మాట్లాడింది.